ప్రభైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనము 2వ పంక్తిలో ఉన్నది చదువుతున్నాను. నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు. ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. నమ్మకమైన రాయబారి ఔషధం లాంటి వాడు. నమ్మకంగా ఒక రాయబారాన్ని తీసుకొచ్చి చెప్పేవాళ్ళు నమ్మకమైన వారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఔషధం అంటే ఒక రోగం వచ్చినప్పుడు ఒక డాక్టర్ గారు నీకు ఒక ఔషధం అంటే ఒక టానిక్ ఆ రోగాన్ని గురించి రాస్తే ఆ యొక్క టానిక్ గినక నువ్వు తాగితే ఆ రోగము తగ్గుద్ది. అలాగే రాయబారము ఇంపార్టెంట్ యొక్క మాట చెప్పటానికి ఒక రాయబారిని ఎన్నుకుంటే ఆ రాయబారి వచ్చి చెబితే ఆ మాట చాలా గొప్పదన్నమాట. అది అవసరంలో ఉన్న యొక్క మాట అయి ఉంటుంది. ఒకవేళ అర్జెంటు కలిగిన మాట అయి ఉంటుంది. ఆ యొక్క రాయబారము తీసుకొచ్చి చెప్పే వ్యక్తి నమ్మకమైన వాడు కావాలి. నమ్మకమైన రాయబారి ఔషధం లాంటి వాడు. నమ్మకస్తుని గొలక రాజ్యంలో దేవుడు చూస్తూ ఉన్నాడు. నమ్మకమైన రాయబారిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి తన యొక్క వాక్యాన్ని ప్రకటించినాడు. తండ్రి, ఇదిగో నీ పిల్లలైన వారికి నీ వాక్యాన్ని నేను ప్రకటించినాను, నీ వాక్యాన్ని నేను బోధించినాను అని మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మధ్యవర్తిగా భూమి మీదకి వచ్చినాడు. చూసినారా? నిజంగా ఈనాడు పరలోక రాజ్యంలో కూడా నీ గురించి నా గురించి మధ్యవర్తిగా విజ్ఞాపన చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిజంగా ఆ యొక్క నమ్మకమైన రాయబారి ఔషధం లాంటి వాడు. నమ్మకస్తులుగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించేవారిగాను, మన మధ్యవర్తులుగాను, మనం సువార్త ప్రకటించే యొక్క సాక్షులుగాను మనం ఉండటానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక నేను నా జీవితంలో రాయబారం చెప్పే వ్యక్తి నిజంగా ఖచ్చితంగా ఆ విషయాన్ని తెలియచెప్పాలి. దానిలో మన పితరుడైన యోనా గారు ఆ యొక్క పట్టణానికి ఆ వార్త చెప్పటానికి పంపించినప్పుడు అతను వెళ్ళలేదు. చూసినారా? అయినప్పటికీ ఆ యొక్క పట్టణానికి ప్రకటించే యొక్క సువార్త ఆయన మీదనే ఉన్నది యోనా. ఇక ఎవరిని కూడా ఆయన పంపించడు. ముప్పు తిప్పలు పెట్టైనా ఆ యోనాని తీసుకెళ్ళి నినెవే పట్టణంలో ఆ యొక్క వార్తని, ఆ రాయబారాన్ని తీసుకెళ్ళి ఆ వార్త ఆయన ప్రకటించాలాడ. ఆయన సొంత ఆలోచనలు చేసి ఆ పట్టణస్థుల గురించి, ఆ పట్టణాన్ని గురించి ఆలోచన చేసి వెళ్ళకపోయినా కూడా వెళ్ళేటట్టుగా ఆ దేవుడే చేసినాడు. చూసినారా? రాయబారి ఒకవేళ అర్జెంటైన యొక్క వార్త చెప్పకపోతే నశించిపోతారండి. ఇప్పుడు ఆ యొక్క వార్త చెప్పే బాధ్యత ఎవరి మీద ఉంది? యోనా మీద ఉన్నది. నినెవే పట్టణము ఇక 40 దినాల్లో నాశనము కాబోతూ ఉన్నది అని చెప్పాలి ఆయన వెళ్ళి. అయితే రాయబారి వెళ్ళకుండా ఏదేదో చేస్తే దేవుడు మాత్రం ఒప్పుకోలేదండి. తిరిగి ఆ రాయబారినే తీసుకెళ్ళి ఆ పట్టణంలో ప్రకటన చేసేవాడుగా ఉంచినాడు. కనుక నీ సాక్ష్యము, నీ జీవితం ఇతరులకు చెప్పినప్పుడు వారు కూడా రక్షణ పొందటానికి నువ్వు సిద్ధపాటు కలిగి, నువ్వు ఒక సాక్షిగా, నువ్వు ఒక రాయబారిగా ఉండి దేవుని వాక్యాన్ని పరిచయం చేయి. ఆ వాక్యము ఔషధం లాంటిది. ఒక రోగికి, ఒక పాపికి ఆ వాక్యము అవసరమై ఉన్నది. ఎందుకంటే ఆ ఆత్మ నశించిపోకుండా ఉండాలి అంటే నువ్వు కూడా ఒక ఔషధంలాగా దేవుని యొక్క 2 మాటలు చెప్పు. అప్పుడు నువ్వు సాక్షిగా మిగిలిపోతావు. నువ్వు దేవుడి ద్వారా ఆశీర్వదించబడతావు. కనుక అలాంటి యొక్క తీర్మానము కలిగి ఒక రాయబారముగా, ఒక మధ్యవర్తిగా మనము కూడా మనకు తెలిసిన సువార్త సత్యాన్ని ఇతరులకు చెప్దాము. వారిని దేవుని దగ్గరికి నడిపిద్దాము. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిషుడు తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, అయా నమ్మకమైన రాయబారి ఔషధము లాంటి వాడని చెప్పినవాయా. అవును ప్రభు, నమ్మకమైన వారముగా ఉండి నీ సువార్త ప్రకటించే వారముగా, నీ రక్షణలోనికి అనేకులను నడిపించేవారుగా మమ్మల్ని మా అందరినీ సిద్ధపరిచి
మీ రాజ్యానికి అనేక ఆత్మల యొక్క భారము కలిగి అనేకులకి నీ వాక్యం ప్రకటించడానికి సహాయం చేయమని వినే బిడ్డలు, చూసే బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించి వారిని కూడా పనివారుగా వాడుకొని వారిని వారి కుటుంబాలను 30 60 100 దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకై మీరు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.